చాలా చాలా విశిష్టమైన ఇన్ఫర్మేషన్ చెబుతున్నారు స్వామివారు. ఏం చెప్తున్నారు? ఏమీ లేదు, ఆయన విగ్రహాలు తయారు చేసేటప్పుడు చాలా మంది పూజలు చేస్తారు, చాలా కష్టపడి ఏకాగ్రతలు అన్ని వహిస్తారు, పుణ్యం రాదు. ఎన్ని రోజులైనా సరే మా బతుకులు ఇలాగే ఏడుస్తున్నాయి, ఎన్ని రోజులు చేసినా ఎన్ని పూజలు చేసినా వినాయక స్వామికి ఇలాగే మా బతుకులు, మాకు డబ్బులు రావట్లేదు, ఏమీ రావట్లేదు, ఏమిటి మా బతుకులని బాధపడుతుంటారు. దానికి కారణం ఏమిటి అంటే ఇప్పుడు చెప్పారు. చాలా మంది ఈకో ఫ్రెండ్లీ గణేష విగ్రహాలు వాడకుండా, అంటే బంకమట్టితో తయారు చేసిన వాడకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు చేయడం వల్ల ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల్లో ఆయన రారట. ఆ పూజ చేసినా ఒక రాయికి చేసినట్టే గాని వినాయకుడికి చేసినట్టు కాదంటున్నారు ఆయన. చూసావా? కాబట్టి పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మీరు బంకమట్టితో చేసిన విగ్రహాలనే వాడండి, లేకపోతే స్వామివారు మీ ఇంటికి రారు, మీ పూజ స్వీకరించరు. తదుపరి ఇంకో విషయం కూడా చెప్తూ ఉన్నారు రోయ్. ఏమిటది? బంకమట్టితో వాడిన విగ్రహాలని నిమజ్జనం చేసేటప్పుడు, ఆ నిమజ్జనం చేసేటప్పుడు గురుగారు ఏమిటా నిమజ్జనం ఇదే సందేహం గురుగారు వచ్చింది వచ్చింది హైదరాబాద్ నుంచి రాశారు. ఇతని పేరు వివేక్ అంట. ఇతని వివేకం కొంచెం ఎక్కువ సందేహం పంపించి ఏమిటంటే, ఇప్పుడు నిమజ్జనం ఉంది కదా, వినాయకుడిని ప్రతిష్ఠించిన తర్వాత మరి 1వ రోజు కొందరు, 3 రోజులకు కొందరు, ఇలా ఒక్కో రోజు నిమజ్జనం చేస్తూ ఉంటారు. ప్రతిష్ఠించిన తర్వాత తప్పు రాసుంటారు. అదే అయితే మరి నిమజ్జనం ఏ రోజు చేస్తే బాగుంటుంది, ఎక్కడ చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు. నిమజ్జనం 1వ రోజు కాకుండా 11వ రోజు దాకా రకరకాల రోజుల్లో బేసి సంఖ్యలో తీసుకుని చేసుకునే వీలు కల్పించి ఉన్నారు. చెబుతావా గుగ్గురు గారు? నేను నిమజ్జనం ఏముందండి, హైదరాబాదే కదా, అక్కడ మనకు పెద్దగా మధ్యలో ట్యాంక్ బండ్ దగ్గర హుసేన్ సాగర్ ఉంది కదా. స్వామివారినే కోపం తప్పిస్తావరా నువ్వు? లేదు గురుగారు, ఎప్పుడు అదే చెప్పబోతున్నాను నేను. ఈ లోపల పెద్ద పుడింగ్ లాగా తయారయ్యాడు. అమ్మ క్షమించుడు స్వామి, గురుగారు క్షమించండి, అంత బాధ పెట్టి ఉన్నట్టయితే. అయ్యో అయ్యో స్వామివారి ఏడుస్తున్నారు, స్వామివారి కన్నీళ్ళు కూడా వచ్చేసినాయి. గురుగారు హుస్సేన్ సాగర్ లో పొరపాటును కూడా నిమజ్జనం చేయవద్దని చెప్పి ఆయన ఇందాకే నాతో చెప్తున్నారు. ఈ లోపల నువ్వు కంగారు నిమజ్జనం చెప్తున్నారా, మధ్యలో నువ్వు ఎంటర్ అయిపోయావు. ఏమిటి గురుగారు? ఎందుకు? ఏమీ లేదు, పుణ్యం తగలకపోగా పాపం తగిలే పనులు చాలా మంది చేస్తున్నారు. ఇందాక చెప్పానా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడి వినాయక విగ్రహం చేస్తే వినాయకుడు ఆ విగ్రహానికి ఆవహించడు, మీకు అసలు పుణ్యమే రాదు. ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం కాకుండా ఏ విగ్రహం అయినా సరే మీరు తయారు చేసి హుస్సేన్ సాగర్ లో కలపడానికి గనక ప్రయత్నించారంటే కొండంత పాపం ప్రసాదిస్తానంటున్నారు. అవునా? వద్దు గురుగారు, మాకు పాపం వద్దు, అలాంటివి చేయకండి, ఆగండి చెప్తారు. ఆ హుస్సేన్ సాగర్ లో నీళ్లు పరమ దరిద్రంగా నీచ నికృష్టంగా తయారైనాయి. ఒకప్పుడు ఎప్పుడో చక్కగా మంచినీళ్ళు ఉన్నప్పుడు నిమజ్జనం చేస్తే నేను జలకాలు ఆడుకుంటూ ఉండేవాడిని, కానీ ఇప్పుడు డైరెక్ట్ గా తీసుకెళ్లి అట్లాంటి నీళ్ళలో నన్ను నిమజ్జనం చేస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? పుణ్యానికి బదులు పాపం వస్తుంది నరకంలో పరా పరా అంటున్నారు. అవునా? వద్దు గురుగారు, అలా వద్దు, కావాలంటే నిమజ్జనం కూడా చేయకండి. నిమజ్జనం చెయ్యాలి, కానీ ఎక్కడైనా సరే బావుల్లోనూ, హుస్సేన్ సాగర్ లో మాత్రం నిమజ్జనం చేస్తే, హుస్సేన్ సాగర్ పేరు చెప్తేనే స్వామివారికి కోపం వచ్చేస్తుంది. లేదు స్వామి, లేదు స్వామి, మీరు కూడా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయొచ్చు. నిమజ్జనం చేయకపోతే ఇలా స్వామివారి దగ్గర చక్కగా దీవెనలు తీసుకోవచ్చు. మీరు కూడా గుర్తు పెట్టుకోండి, మంచి నీటిలో. అదన్నమాట విషయం. ఇంకా కొన్ని విషయాలు చెప్పినారు స్వామివారు. మీరు ఈ లోపల టీ కాఫీలు తాగిరని నీకు చెప్తా.